తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే టీపీసీసీ రాజకీయ వ్యవహారం కమిటీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నారు. గాంధీ భవన్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరగనున్న ఈ మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర స్థాయి కమిటీల నిర్మాణం, యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కారు చూస్తుండగా బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతోనే పీఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు లాంటి అంశాలపై చర్చించి ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మొత్తం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అలాగే మొత్తం కూడా ఈ కీలక సమావేశానికి గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మొత్తం కూడా సమావేశానికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ మొత్తం కూడా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రజెంట్ ఎజెండా ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోపు కూడా ఈ ఎన్నికల్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణము, రాష్ట్ర స్థాయి కమిటీలు నిర్మాణము, యూరియా కొరతపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తినటువంటి కాంగ్రెస్ సర్కార్, దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయాల ఏదైతే విమర్శలు ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రపతి దగ్గర కానీ, అలాగే గవర్నర్ దగ్గర కానీ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై కూడా మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు పీఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పార్టీని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుంటూనే తర్వాత ఎన్నికల తేదీలపై ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీతో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే కాళేశ్వరము, అలాగే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో వీటి మీద కూడా చర్చించే అవకాశం. ఇటీవల జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఏదైతే యూరియా కొరత దగ్గర నుంచి, అలాగే కాళేశ్వరం
కాళేశ్వరం రిపోర్ట్ మీద హైకోర్టుకి వెళ్ళినటువంటి కేసీఆర్ హరీష్ రావు అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డ్యామేజ్ కి సంబంధించి కావచ్చు, అంతర్గత విభేదాలు పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలకి సంబంధించి కావచ్చు, అలాగే ఆశావాహులు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఏదైతే పార్టీకి సంబంధించి కీలక పదవుల్లో లేనటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సందర్భంగా పిఐసి సమావేశంలో వారి విన్నపాలను కూడా ముఖ్యమంత్రితో పాటు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ తో విన్నవించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమావేశం ఏదైతే గతంలో ఖర్గే నేతృత్వంలో జరిగినటువంటి ఎల్బీ స్టేడియం వేదికగా జరిగినటువంటి సమావేశంలో గాంధీ భవన్ వేదికగా కీలక సమావేశం పిఎస్సి సమావేశం పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఖర్గే నేతృత్వంలో జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశం కూడా చాలా కీలకంగా మారనుంది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సీఎంతో పాటు మంత్రులు అలాగే కార్యదర్శులు డీసీసీలు ప్రతి ఒక్కటి కూడా నియామకానికి సంబంధించి కూడా డీసీసీని కూడా ఈ సందర్భంగా నియమించేందుకు ఎలాంటి ప్రణాళిక ఎలాంటి కసరత్తులు చేయాలి, అలాగే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి వీటన్నిటిని కూడా అనలైజ్ చేస్తూ ఈ పిఎస్సి సమావేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వింగు ఏదైతే కార్యదర్శుల దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క సెగ్మెంట్ ని కూడా చాలా వరకు అనలైజ్ చేస్తూ ఈ సమావేశం మొత్తం కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుసు. మొత్తం మంత్రులు కాంగ్రెస్ కేడర్ మొత్తం కూడా ఈ రోజు సమావేశంలో పాల్గొనబోతోంది. ఈ కేడర్ కి సంబంధించి చాలా వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 30వ తారీఖు వెళ్లాల్సి ఉంటుంది. 30వ తారీఖుకి సంబంధించి కూడా వెసులుబాటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదైతే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా వేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అన్ని విధాలా కూడా ఒక నెలే ఉంది ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు ఇచ్చినటువంటి గడువు. దీనికి సంబంధించి కూడా ఈ 30వ తేదీలోపు ముగిస్తారా లేకపోతే ఇంకొక డేట్ ఇవ్వాల్సిందిగా మరొక పిటిషన్ వేసుకునే అవకాశం ఉందా అనేది కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సందర్భంగా మొత్తం కూడా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ లో అన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా భర్తీలు ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి. గత 10 ఏళ్లుగా జరగనటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఒక అవగాహనతో మొత్తం కూలంకుషంగా సమీక్షించిన తర్వాతే ఈ ఎన్నికలకు సంబంధించి పిఎస్సి సమావేశంలో అన్ని విధాలుగా కూడా అన్ని ఏదైతే ఇష్యూస్ సంబంధించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక క్లారిటీకి సంబంధించి ఈ సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం చాలా కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.